ఏదన్నా కట్టాలనంటే ఎంత ఒడుపు తెలిసి ఉండాలి. కట్టిన వాటిని కూలగొట్టాలన్నా అంతకంటే ఎక్కువ ఒడుపు ఎరుకుండాలి. కట్టినంత సేపు పట్టది కూలగొట్టందుకు. కానీ కూలగొట్టుడేం అలకట్ పని కాదుల్లా. అట్లనుకొని లైట్ తీసుకొని కూలగొట్ట పోతే ఇగో గిట్లయితుంది మళ్ళా. కూసున్న కొమ్మని నరుకున్నట్టే ఉంది కదా గోదావరికని మున్సిపాలిటీ వాళ్ళు చేపించిన పని. రోడ్డు వైడనింగ్లో భాగంగా జేసీబీ వేటికి పెద్ద బంగ్లాను కూలగొట్టబోతే చూడు ఏమైందో. స్లాబ్ వచ్చి చక్కగా జేసీబీ మీద పడితే దెబ్బకు అడ్డం పడ్డది కదా. నయం జరంత సైడ్కే పడ్డది కానీ చక్కగా మొత్తానికి మొత్తం జేసీబీ మీదనే పడితే అప్పప్ప అవుతుండే కావచ్చు జేసీబీ. డ్రైవర్కు పానగండం అయితే తప్పిందట కానీ దెబ్బలు గట్టిగానే తాకినాయని దవాఖానకి వేసుకపోయారట. ఎట్టుంటుందో ఏమో పాపం. మరి ఇంత పెద్ద బంగ్లా కూలేటప్పుడు ఎంత పైలంగా ఉండాలి, ఎంత ప్లానింగ్ తోటి పని చేయాలి. కానీ ఇగో బజార్లో మంది అటు ఇటు తిరుగుతున్నా పట్టిపరవ లేకుండా పని చేయించుర్రు. ఇక ఈ ఆడమనైతే అప్పుడే ఏటో పని మీద పోతున్నట్టుంది. జర్రంతలా తప్పింది గండం. మరి అదేమన్నా అట్ట ముక్కలతో కట్టిన బంగ్లా అనుకున్నారా, పేక ముక్కల ప్యాలెస్ అనుకున్నారా గోదావరి కానీ మున్సిపాలిటీ కానీ? ఎవరికన్నా ఏమన్నా అయితే ఎట్టుంటుండే. పనిగల్ల మేస్త్రులే ఉన్నట్టు ఎవరో ఈ పని ముంగడ పెట్టుకున్న వాళ్ళు అని తిడుతున్నారట. బంగ్లా కింద బోర్ల పడి బుగ్గైన ఈ జేసీబీని చూసిన గోదావరి కానీ మార్కండేయ కాలనీ జనాలంతా.